నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. భారత రక్షణ దళాల చరిత్రలో మహత్తరమైన అడుగు ఐఎన్ఎస్ చక్ర. భారత తొలి అణుశక్తి సబ్‌మెరిన్. భారతదేశం 3 వైపులా సముద్రంతో చుట్టుముట్టబడి ఉంది. దేశ భద్రత కోసం సముద్రంలో శక్తివంతమైన రక్షణ వ్యవస్థ అవసరం. ఈ నేపథ్యంలో 1988వ సంవత్సరంలో అణుశక్తితో నడిచే సబ్‌మెరిన్ అవసరం ఏర్పడింది. సాధారణ సబ్‌మెరిన్‌లతో పోలిస్తే అణుశక్తి సబ్‌మెరిన్ ఎక్కువ కాలం నీటిలోనే ఉండగలదు. ఎక్కువ దూరం ప్రయాణించగలదు. శక్తివంతమైన రక్షణ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఐఎన్ఎస్ చక్ర భారత నౌకాదళంలో చేరడంతో భారత సముద్ర రక్షణ మరింత బలపడింది. ఇది కేవలం ఒక నౌక కాదు. దేశ రక్షణలో కొత్త యుగానికి ప్రారంభం. ఈ సబ్‌మెరిన్ వల్ల సముద్ర సరిహద్దుల భద్రత పెరిగింది. వ్యూహాత్మక సమతుల్యం మెరుగుపడింది. భారతదేశం సముద్ర శక్తిగా ఎదిగింది. ఐఎన్ఎస్ చక్ర చేరిక భారత రక్షణ రంగానికి గర్వకారణం. ఇది దేశ సాంకేతిక అభివృద్ధి మరియు రక్షణ సిద్ధతకు ప్రతీక. సముద్ర గర్భంలో నిశ్శబ్దంగా కాపలా కాసే శక్తి ఐఎన్ఎస్ చక్ర. దేశ భద్రత కోసం ఇది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ అందరికంటే మీకు ముందుగా అందాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ను ట్యాప్ చేయండి. థాంక్ యూ.